నమస్తే మిత్రులారా. ఇవాళ బుధవారం 23వ తారీఖు మన ప్రజాకోట దినపత్రిక ఒక ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే శిక్షణ విమానం కుప్పకూలి పైలట్ మృతి, కార్పొరేట్ కాలేజీల ప్రకటనలో స్టార్లు, అల్లు అర్జున్ శ్రీలీలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం, కొందరు రేవంత్ సైన్యంలో పనిచేస్తున్నారు, మూడేళ్లలో మళ్ళీ అధికారంలోకి వస్తాం, అప్పుడు తప్పు చేసిన వారిని వదిలిపెట్టాం, లంగచర్ల బాధితులకు న్యాయం చేయాలి, లేదంటే మరోమారు సుప్రీంను ఆశ్రయిస్తాం, మీడియా సమావేశంలో కేటీఆర్ హెచ్చరిక, తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, మరోమారు సత్తా చాటిన అమ్మాయిలు, ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 65.96% ఉత్తీర్ణత, సెకండ్ ఇయర్ లో 65.65% ఉత్తీర్ణత నమోదు. ఫలితాలు విడుదల చేసిన మంత్రి బట్టి, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల జీవన పరిస్థితులను మెరుగుపరుస్తాం, రాష్ట్ర మంత్రి నాదెళ్ల మనోహర్, ధరణి బహారంగా మారడంతోనే భూభారతి, నేడు హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక, మజ్లిస్ బీజేపీ మధ్య పోటీ, భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు. మరి ప్రజాకోట 2వ పేజీలో చూసుకున్నట్లయితే తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారమే విచారణ, శిక్షణ విమానం కుప్పకూలి పైలట్ మృతి, ధరణి భారంగా మారడంతోనే భూభారతి, నేడు హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల జీవన పరిస్థితులు మెరుగుపరుస్తాం, తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, కార్పొరేట్ కాలేజీల ప్రకటనలో స్టార్లు, అల్లు అర్జున్ శ్రీలీలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం, కొందరు రేవంత్ సైన్యంలో పనిచేస్తున్నారని కేటీఆర్ కూడా వ్యాఖ్యానించినట్టు మనం ఇంకో కథనం చూసుకోవచ్చు. మరి ప్రజాకోట 3వ పేజీలో చూసుకున్నట్లయితే సీనియర్ ఐపీఎస్ అధికారి పిఆర్ఎస్ ఆంజనేయులు అరెస్ట్, వడదెబ్బ మృతులు 4 లక్షల పరిహారం, విపత్తుల సమయంలో అప్రమత్తంగా ఉండాలి, విపత్తు నిర్వహణ సమీక్షలో మంత్రి అనిత, కార్పొరేట్ కాలేజీల ప్రకటనలో స్టార్లు. మరి సిఐడి కార్యాలయానికి మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే రమేష్ పై ఫిర్యాదు, పౌరసత్వం లేకుండా పోటీపై చర్య తీసుకోండి ఆది, చిత్ర పరిశ్రమకు ప్రభుత్వ ప్రోత్సాహం, గద్దర్ అవార్డుల ఏర్పాటుకు అందుకే బట్టి, శిక్షణ విమానం కూలి పైలట్. మరి సిఐని బెదిరించిన బోరుగడ్డ అనిల్ కేసు, కమలాపురం కేసు కొట్టివేతకు పాడి పిటిషన్, తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు, ధరణి భారంగా మారడంతోనే భూభారతి. మరి ప్రజాకోట 4వ పేజీలో చూసుకున్నట్లయితే నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా, త్వరితగిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానన్న ఎమ్మెల్యే ఘోరంట్ల, ప్రకృతి వ్యవసాయ దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలి, కలెక్టర్ పి ప్రశాంతి, చిన్నారి వైద్యానికి మైత్రి ఫౌండేషన్ లక్ష ఆర్థిక సాయం, ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందిస్తాం, కృష్ణానది నుండి జిల్లా మొత్తానికి తాగునీటి సరఫరా, జల్ జీవన్ మిషన్ పథకంతో తాగునీటి కొరత లేకుండా చేస్తాం, బుద్రవరం మైక్రో ఫిల్టర్ ప్రారంభోత్సవం, మంత్రి కొల్లు రవీంద్ర, ఏరుపెక్కిన కదిరి ఆర్సీఆర్, సిపిఐ రాష్ట్ర మహాసభలో భారీ ర్యాలీ, స్నేహితురాల పుట్టినరోజు సందర్భంగా నిత్యావసర వస్తువులను వితరణ. మరి ప్రజాకోట 5వ పేజీలో చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిపిఎం బహిరంగ లేఖ, మంజీరా నది జలాలను నక్కవాగు కాలుష్యం నుండి కాపాడాలి, మంజీరా నది మరో మూసి నది కాకూడదు, ఏటిగడ్డ లింగంపల్లి ప్రజలకు నష్టం చేసి చెక్ డ్యామ్ ను వెంటనే తొలగించాలి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మాణిక్. మరి కార్పొరేట్ కాలేజీల్లో ప్రకటనలు, మరి స్టార్లని మరి మరొక కథనం చూసుకోవచ్చు, వడదెబ్బ మృతులకు 4 లక్షల పరిహారం అనే అనిత పేర్కొనడం మరొక కథనం చూసుకోవచ్చు, సిఐని బెదిరించిన బోరుగడ్డ అనిల్ అని కేసు మరొక కథనం. మరి సంప్రదాయకం ప్రజాకోట 6వ పేజీలో చూసుకున్నట్లయితే ఎన్నాలి ఉచిత భూ పందేరాలు అని మరో కథనం చూడొచ్చు, యువ ఓటర్లు లక్ష్యంగా బీజేపీ కార్యాచరణ, జాతీయ భావాలతో ఆకట్టుకునేలాగా వ్యూహం అంటూ మరో కథనం, విశాఖ చుట్టూ భూములపై కన్ను, అధికార పార్టీ నేతలే అసలు కర్తలు అంటూ మరో కథనం చూడొచ్చు, అమీర్ డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం త్వరలోనే పట్టాలెక్కిస్తానంటున్న నటుడు అని మరో కథనం. మరి ప్రజాకోట 7వ పేజీ బిజినెస్ న్యూస్ లోకి వచ్చినట్లయితే మార్కెట్లోకి 2 లక్షల కోట్ల విలువైన షేర్లు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో దేశీయ స్టాక్ మార్కెట్ ఇప్పటికే తీవ్ర నష్టపోయినట్లు లోపైంది. ఇది అల్లాడుతున్న వచ్చే నెల ఈ రోజుల్లో దేశీయ మార్కెట్ ను మరో ప్రమాదం కనిపిస్తుంది. ఇటీవల పబ్లిక్ ఇష్యూకు వచ్చిన 22 కంపెనీలు ఐపీఓలో ఫార్మా అట్మూవ్మెంట్లు పొందిన యాంకర్ ఇన్వెస్టర్లు వచ్చే నెల రోజుల్లో తమ వద్ద ఉన్న దాదాపు 2.36 లక్షల కోట్ల విలువైన షేర్లను మార్కెట్లో కుమ్మరించే ప్రమాదం కనిపిస్తుంది. లాక్-ఇన్ పీరియడ్ కారణంగానే సెబీ నిబంధనల ప్రకారం ఐపీఓల ఫార్మా అలాట్మెంట్ పద్ధతి షేర్లు పొందిన యాంకర్ ఇన్వెస్ట్మెంట్లు కనీసం 3 నెలల వరకు ఆయా కంపెనీల షేర్లు అమ్మకూడదు. ఆ తర్వాత ఇష్టమైతే అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. అయితే మంచి కంపెనీలు ఐపీఓలు కొంతమంది యాంకర్ ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న షేర్ల కొద్ది మొత్తాన్ని ఆయన నమ్మి సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు. ఈ కారణంగా వచ్చే నెల రోజుల్లో అనేక మంది యాంకర్ ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న ఐపీఓ షేర్లను పెద్ద మొత్తాన్ని సెకండరీ మార్కెట్లో కుమ్మరించే అవకాశం ఉందని భావించవచ్చు. మరి 2000 నుంచి 2025 వరకు బంగారం ధరలో ఎంత మార్పు, మరి 25 ఏళ్ల క్రితం బంగారం ఎంత తక్కువ అని మరో కథనం, చమురు దిగుమతులు జూమ్, సొంతగడ్డ పిచ్చలపై వివాదాస్పద వ్యాఖ్యలు, అభిషేక్ కుంభ్, యువి స్క్రిప్ట్ రూల్స్, లీడింగ్ క్రికెటర్లుగా బుమ్రా స్మృతి మంధాన, అమిత్ మిశ్రాపై గృహహింస కేసు నమోదు. ప్రజాకోట 8వ పేజీలో చూసుకుంటే సందర్భం శుద్ధి లేని కమల్ వ్యాఖ్యలు, ఆస్కార్ నిబంధనల్లో మార్పులు,
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ ప్రభాస్ కు తల్లి కావాలనుంది అని మరో కథనం చూసుకోవచ్చు. ఇవి మిత్రులారా, ధన్యవాదాలు.